హల్లెలూయా. ఈరోజు మన ధ్యాన అంశము కీర్తనల గ్రంథము 33. కీర్తనలు 33 చదువుతున్నాను. నేను కొన్ని వచనాలు చదువుతాను. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి. ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతి న్యాయములను ప్రేమించుచున్నారు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. ఈ యొక్క 7 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఇది పెద్ద కీర్తన, 22 వచనాలు ఉంది కాబట్టి 7 వచనాలకే మనకి సమయం సరిపోద్ది. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయండి. సితారాతో యెహోవాను స్తుతించండి అనేటువంటి మాటలు. నీతిమంతులు ఎవరు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు రక్తములో కడగబడ్డారో వారిని నీతిమంతులు అని బైబిల్ ఎంచుతుంది. అది రోమిలికి రాసిన పత్రికలో ఉంటుంది. మరి నీతిమంతుడు ఒక్కడూ లేడు భూమి మీద, ఎవరు కూడా నీతిమంతులు కారు అనేటువంటి వాక్యంతో పాటు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకుడుగా అంగీకరిస్తామో వాళ్ళని నీతిమంతులుగా దేవుడు తీర్చారు. నీతిమంతుల ప్రార్థన చాలా బలంగా ఉంటుంది. మరి ఎప్పుడైతే మనం యథార్థ హృదయం కలిగి ఉంటామో, పరిశుద్ధత కలిగి ఉంటామో, నీతిని అనుసరించి జీవిస్తూ ఉంటామో మన ప్రార్థనలు చాలా పవర్ఫుల్గా ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. నీతిమంతులు అందరూ ఏం చేయాలంట? యెహోవాను బట్టి ఆనందగానము చేయాలంట. ఎందుకంటే సితారాతో దేవుణ్ణి స్తుతించాలంట. 10 తందుల స్వరమండలములతో ఆయనను కీర్తించాలంట. దేవునికి ఏమంటారు, వాయిద్యాలతో దేవుణ్ణి ఆరాధించుట అనేటువంటిది చాలా ఇష్టము అని మనకి మన ఆరాధనలో అర్థమవుతూ ఉంటుంది. ఈ విషయం దావీదుకి చాలా బాగా తెలుసు కాబట్టి ఆయన ఎప్పుడు సితారా ప్లే చేస్తూ దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉన్నప్పుడు అనేకమైన దర్శనాలను ఆయన పొందుకుంటూ ఉండేవాడు. దేవుని దగ్గర నుంచి మాటను పొందుకుంటూ ఉండేవాడు. దేవుని యొక్క ముఖ దర్శనాన్ని పొందుకుంటూ ఉండేవాడు. ఇంకా సితారాతో ఆయన ఆరాధిస్తూ ఉంటే దయ్యాలు పారిపోతూ ఉండేవి. అంటే ఎప్పుడైతే మ్యూజిషియన్స్ మ్యూజిక్ ప్లే చేయడం మొదలు పెడతారో వాళ్ళు ఎలా ఉండాలి? యథార్థవంతులుగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. వాళ్ళు దేవునితో అధికముగా నీతిమంతులై ఉండాలి. ఫస్ట్ది నీతిమంతులుగా ఉండి వాళ్ళు ఆ సితారా తీసుకుని ఎప్పుడైతే ప్లే చేస్తూ ఉంటారో అప్పుడు దేవునికి చాలా ఇష్టం అవుతుంది. ఆయన సన్నిధి వారి మధ్యలోనికి దిగి వచ్చేస్తుందంట. 10 తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించాలంట. స్వరమండలం అంటే ఏంటి? మన గొంతు కదా, లోపల ఉన్నటువంటి నరాలు అవ్వచ్చు, దానికి సంబంధించినటువంటి వోకల్ కార్డ్ అంటారు కదా, వోకల్ సిస్టమ్ అన్నమాట ఇదంతా. ఆ సిస్టంలో ఉన్నటువంటివన్నీ కూడా ఏం చేయాలంటే స్వరమండలమా, 10 తంతుల స్వరమండలములతో ఆయనను 10 తంతుల స్వరమండలం అంటే ఏంటి? తంతులంటే వేళ్ళ, సన్నాయి అలాంటివా? వాటికన్నిటికీ తంతులు ఉంటాయా? తంతి వాయిద్యాలు అని అంటే అవన్నీ అదే వీణలు ఉన్నటువంటి అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ లేండి అవి. తంతి వాయిద్యాలు అంటే అవి 10 తంతుల స్వరమండలముతో. మన స్వరమండలమే అలా మనం దేవుణ్ణి స్తుతించడానికి అలాగా మన యొక్క స్వరమండలాన్ని మనము తెరిచి సితారాతోనూ దేవుణ్ణి స్తుతించాలి. 10 తంతుల స్వరమండలములతో యెహోవాని మనం ఏం చేయాలంట? కీర్తించండి అనేటువంటి మాట చదువుతాం. మనమందరం కూడా ఎప్పుడు చెప్తుంటాను నేను, క్రైస్తవులు అందరూ కూడా సింగర్సే. ఎవరైనా సరే ఆ గొంతు ఎలా ఉండనియండి, మనం దేవునితో పాట పాడకుండా మనం అసలు ఉండలేము. దేవుణ్ణి పాట పాడి స్తుతించాలి, మనం ఆరాధించాలి. మనం ఆయన్ని స్తుతించడానికి ఆయన మనల్ని సృజించుకున్నాడనే మాట ఎంత సత్యమో బైబిల్లో ఉందో. అందుకనే దేవుణ్ణి ఆరాధించకుండా మౌనంగా ఉన్న వాళ్ళని బైబిల్ ఏమని చెప్తుంది? మృతులు, వాళ్ళు మౌన స్థితిలో దిగిపోయిన వారు దేవుణ్ణి స్తుతించలేరంట. అందుకనే ఆరాధించేటప్పుడు మీకు పాట రాకపోని మీరేం చేయాలా? దాంతోపాటు మీ అందరి స్వరాలు దేవుని సన్నిధిలోనికి వినిపించాలి. మనం చాలామందికి ఎంత చెప్పినా నోరు తెరవరు, ఎంత చెప్పినా పాడరు, ఎంత చెప్పినా నోరు తెరవరు, ఎంత చెప్పినా స్తుతించరు దేవుణ్ణి. నోరు తెరవండి, నీ నోరు బాగుగా తెరవము, నేను దాన్ని, కానీ నోరు తెరవరే.
ఇది మోనికా పాట, నేను పాడకూడదు. ఇది ఫిలోమినా గారి పాట, నేను పాడకూడదు. ఇది లిల్లీయే పాడతారు, నేను పాడకూడదు. అయినా వీళ్ళందరికీ అలవాటు, కానీ నాకేం పట్టింది, నేను ఎప్పుడోసారి వస్తానని లావణ్యం అనుకుంటుంది. అలా కాదు, వీళ్ళు సింగర్స్, వీళ్ళని వదిలేయండి. మీ అందరి గురించి ఆలోచించుకోండి. మీరందరూ కూడా పాట పాడేటప్పుడు ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలో దేవుడు ఎక్స్పెక్ట్ చేసింది, నీకు ఇచ్చిన తలాంతుని నీవు ఉపయోగించకపోతే నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు. ఇచ్చిన తలాంతును ఉపయోగించకపోతే దేవుడు ఏమన్నాడు? పోన్లే అమ్మా, నువ్వు బేసికల్గా సైలెంట్ దానివి కాబట్టి నువ్వు పాడలేదులే, పర్వాలేదులే, నువ్వు అయినా సరే ఫ్రంట్ రోలోకి వచ్చే పరలోకంలో అంటాడు ఆయన, వీరికి కాళ్ళు చేతులు కట్టి ఆ చీకట్లో పడేయండి అని అన్నాడు. స్టీవెన్ వస్తున్నాడు, సహజంగా అబ్బాయికి పాటలు పాడే తలాంతున్నాడు. పాస్టమ్మ గారు నన్ను పిలట్లేదు, పాస్టమ్మ గారు నన్ను పాడమనలేదు అంటాడు. కానీ అబ్బాయి, పాస్టమ్మ గారు ఈ వారం నేను ఈ పాట నేర్చుకున్నా, ఆఫరింగ్ అప్పుడు నాకు ఈ పాట ఇస్తారా? నేను ఈ పాట నేర్చుకున్నాను, ఆరాధనలో వీళ్ళతో నుంచొని పాడమంటారా? నేను ఈ పాట అంటే నేను అసలు ఆ అబ్బాయి అడగకుండానే ఇస్తూ ఉంటాను. కానీ అబ్బాయికి ఇచ్చిన తలాంతున అబ్బాయి ఏం చేయాలి? ఇలా అడగాలి నన్ను, ఇలా నన్ను అడగాలి. అడిగినప్పుడు ఏం చేయాలా? నాకు అప్పుడు ఇష్టమైతే, ఆరాధనలో మనకి టైం ఉంటే ఆ టైంని బట్టి మనం ఏం చేస్తాం? ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేసి ఆరాట పడుతున్నాడు కాబట్టి ఇద్దాం. అప్పుడు చాలా బాగుంది అనుకోండి, ఆరాధన దిగొచ్చేస్తుంది, దేవుని సన్నిధి దిగొచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? సరే ఆంటీ వాళ్ళతో పాటు నువ్వు కూడా వెనకాల నిలవబడి ఆరాధన చేయబాబు, ఇంకా అనేక మంది మగబిడ్డలను తయారు చేయ, నువ్వు ఆరాధించడానికి మగవాళ్ళు కావాలి, నీ స్వరమండలము దానికోసం వినియోగించండి అనేటువంటి మాట మనం చెప్పినప్పుడు అబ్బాయి ఆ తలాంతును ఉపయోగించిన కొద్దీ ఏమవుతుందంట? ఆశీర్వాదం వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. మీ తలాంతుని మీరు ఉపయోగించుకుంటే ఏమన్నాడు? బల నమ్మకమైనటువంటి మంచి దాసుడా, నేను ఇంకా నిన్ను ఆశీర్వదిస్తానే, ఇచ్చిన దానికంటే ఇంకా అధికంగా ఇస్తాను. వాడి దగ్గర నుంచి తీసుకుని వీడికి కూడా ఇచ్చేయండిరా. ఇవి ఎందుకు రాయించారండి? బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట ఎందుకు రాయించారంటే, ఆ మాటని పట్టుకుని నీవు కానీ సబ్మిట్ అయితే దేవుడికి, నీవు ఆ మాటను పట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ మాట ఇలా ఉందా, నాకు ఇప్పటి వరకు తెలియదే. నేను మీకు చెప్పాను, ఒకసారి బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలైనను సరసోక్తులైనను ఇవన్నీ కూడా మీరు తగదు అనే మాటను నేను ఇలా చదువుతున్నాను 22 ఏళ్ల క్రితం. చదువుతూ ఉన్నప్పుడు అప్పుడు అనిపించింది, అవును ఆటపాటలు అల్లరితో కూడినవి, సాయంకాలం షికార్లు. నేను కూడా వేరే చర్చి మెంబర్ని. అప్పుడు ఆ చర్చి వాళ్ళ పాస్టర్ గారు, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ ఫ్యామిలీ, ఇంకొక ఫ్యామిలీ, ఇంకొక ఫ్యామిలీ, ఇంకొక ఫ్యామిలీ వెళుతున్నాం ఎవ్రీ సండే. అక్కడ హాహాహా ఇహిహి అని నవ్వుతున్నాం. బీచ్లోకి వెళుతున్నాం, యారాడ బీచ్, ఏవేవో బీచ్ల్లోకి తీసుకెళ్తున్నారు ఎవ్రీ సండే వీళ్ళందరూ మమ్మల్ని. అక్కడికి వెళ్ళి నవ్వుతున్నాం, జోకులు వేసుకుంటున్నాం, ఆటలాడుతున్నాం. ఇవన్నీ తప్ప? జస్ట్ ఆ మాటని ఇలా చదవంగానే నాకు ఇవన్నీ తప్ప అంటే, దేవుని మాట దేవుని వాక్యంలో ఇలా ఉంది అంటే ఈరోజు అవునా, నాకు తెలియదు ఇప్పటి వరకు, నాకు వచ్చినా రాపోయినా ఒకసారి వీళ్ళు పాడినప్పుడు రెండోసారి నా గళాన్ని విప్పేస్తా. ఇదండి దేవునికి లోబడడం అంటే. ఇక్కడ మీరు ఉన్నారు కాబట్టి మీ ఎగ్జాంపుల్సే తీసుకుంటున్నాను. మీరు కోపగించినా పర్లేదు, మీరేమనుకున్నా పర్లేదు, ముఖమాటం లేని సేవకురాలు నేను, ముఖమాటం లేని సేవకురాలు నేను, ఇలాగే ఉంటాను నేను. అయితే ఏమైంది, ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఇలాగా మనము వాళ్ళు కానీ సరి చేసుకున్నారా? ఆ రోజు నేను సరి చేసుకున్నా. ప్రభా ఇలా అల్లరితో కూడిన ఆటపాటలకి నేను అక్కడికి వెళ్ళకపోతే అవ్వదు కదా. నెక్స్ట్ సండే చర్చ అయిపోయింది, ఈవేళ ఎక్కడికి వెళ్దాం, సాయంకాలం డిస్కషన్ జరుగుతుంది, మేము రామండి అని చెప్పాను నేను. ఎందుకు రారు ఈరోజు, ఏం మీకు బాగాలేదా, ఎందుకు రారంటే, లేదు నేను రానండి, ఈరోజు మేము రాము అని చెప్పాను. ఒకటో సండే అయిపోయింది, తర్వాత సండే మేము రామండి అని చెప్పాము. రీజన్ అడుగుతున్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయే కాబట్టి, పాస్టర్ కుమార్తె కాబట్టి, నేను ఈ వాక్యం ఇలా చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడారు, అందుకే నేను రావాలనుకోవట్లేదని తను పాస్టర్ గారు అమ్మాయే కాబట్టి చెప్పా. అప్పుడు మనమేం తప్పు చేయడం లేదు కదా, ఎవరి భర్తతో వాళ్ళే వెళ్తున్నాం కదా, ఎవరి పిల్లలతో వాళ్ళే వెళుతున్నాం. ఇది నీవు అనుకుంటున్న వాక్యం కాదు, నీవు అనుకున్నది కాదు ఇది అని అమ్మాయి ఎంత చెప్పినా నాకు ఆ వర్డ్ ఏమనుందో నేను దాన్ని ఫాలో అవడం మొదలుపెట్టాను. అప్పుడు నేను సాధారణమైన విశ్వాసిని. ఏ మాట ఇలా చదువుతుంటే ఇది నేను ఫాలో అవుతున్నానా లేదా అని చూసుకుంటున్నాను. అమ్మో నేను ఇలా లేనా, అయితే దుద్దులు పెట్టేస్తాను అనేది నేను విడిచిపెట్టగానే ఒక్కొక్క మెట్టు నన్ను ఎక్కించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అప్పుడు నూతన గృహాన్ని ఇచ్చాడు, ప్రతి అప్పును కొట్టివేశాడు. నేను దేని గురించి ప్రార్థన చేయలేదు, నాకు కూడా ఉన్న వాళ్ళకి తెలుసు. నేను ఇది తీర్చు, అది చెయ్యి అనలేదు, కేవలం ఫాలో అవుతున్నాను దేవుని యొక్క జీవగ్రంథంలో ఉన్న మాటలను మాత్రమే.
అందుకని 10 తంతుల సితార 10 తంతుల స్వరమండలములతో దేవుణ్ణి స్తుతించండి, కీర్తించండి అనగానే ఈ రోజు నుంచి నేను నా గళము తెరిచి పాడాలి. ఆయనని స్తుతించడానికి కాకపోతే ఈ గొంతు ఎందుకండి? ఈ గొంతు ఎందుకండి? మన శరీరంలో ఇచ్చిన అవయవాలతో మనం దేవునికి పని చేయడానికి కాకపోతే ఈ అవయవాలు ఎందుకండి? మనకి ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! దేవుడు మనల్ని ఎంత ఆరోగ్యవంతులుగా చేసి ఇంత తలాంతులతో నింపి ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడే భాగ్యం ఇచ్చాడంటే ఆవిడ అమ్మాయి ఎవరో మనకి ఫోన్ చేసింది. ఆ అమ్మాయికి పళ్ళు అస్తవ్యస్తంగా మొలిచాయి, అస్తవ్యస్తంగా వచ్చాయి. నోరు మూయడానికి అవ్వదు, నోరు తెరిచి ఇలాగే ఉండాలి ఆ అమ్మాయి. ఆహారం నమలడానికి ఆ పన్ను సిస్టమ్ ఆ అమ్మాయికి పాపం సహకరించట్లేదు. డాక్టర్కి వెళ్తే అదే రకరకాల ఆపరేషన్స్ చెప్తున్నారు, అప్పుడు సెట్ అవుతుంది లేదు, ఎన్ని రోజులు ఎన్ని బాధలు పడాలో తెలియదు. పళ్ళు అలా ఉన్నాయంట. నాకు తెలిసిన ఒక అమ్మాయికి నాలుక క్యాన్సర్ వచ్చి ఆ పాప చనిపోయింది. మనకు తెలిసిన వాళ్ళకి బొగ్గ క్యాన్సర్ వచ్చి వాళ్ళు చనిపోయారు. ఎంత నోటితో దేవుణ్ణి మనం స్తుతివచనాలు చెప్తూ ఉంటే అసలు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అంతా నీ నోట్లోనే ఉందన్నాడు దేవుడు. అన్నాడా? జీవన్ మరణాలు ఎక్కడున్నాయంట? నీ నాలుక వశములో ఉన్నాయి. నువ్వు నీకు ఇచ్చిన తలాంతుని ఎలా వినియోగించాలంటే అసలు దానితో నువ్వు అసలు దేవుని మహిమపరచాలన్నమాట. నీవు ఇచ్చిన నోటితో దేవుని ఆరాధించాలి, సువార్త చెప్పాలి. ఒక్క పాట పాడితే ఒక్క లైన్ విని ఎంతమందో రక్షించబడ్డారు. జస్ట్ కూనిరాగం పాడుకుంటూ ఉంటే ఎవరో ఆ పాట విని ఆ లైన్ విని ఎవరో రక్షించబడిపోయారంట. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా సాక్ష్యాలు ఉన్నాయండి, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఇలాగా కీర్తనాకారుడు ఇవన్నీ అనుభవించి ప్రవచనాత్మకంగా ఆయన గాయకుడు కాబట్టే ఈ దావీదుకి ఇంత హెచ్చింపు ఎందుకు వచ్చిందో చెప్పండి నాకు. కేవలం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చి కాబట్టే. హల్లెలూయా. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వస్తే వాడు రాజు అయిపోతాడా? అయిపోతాడు. ఎందుకంటే ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్తో దేవుడు మహిమపరిచాడండి. తర్వాత ఉత్సాహగానముతో అని ఉంది అక్కడ కిందన. ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించండి. ఉత్సాహధ్వనితో ఎలా వాయించాలంట? ఇంపుగా. ఉత్సాహధ్వని చూడండి, చాలా మీటింగ్స్లో చూస్తూ ఉంటాం మేము కూడా అగ్ని సదస్సులు పెట్టేటప్పుడు మ్యూజిషియన్స్ని మేము బుక్ చేసుకునే వాళ్ళం. వాళ్ళు వచ్చేవాళ్ళు, వచ్చినప్పుడు వాళ్ళు ఒకరికొకరు ఇలా మొహంలో చూసుకుని నవ్వుకుంటూ ప్లే చేస్తూ ఉంటారు. అది చూసామా లేదా? మనం బాగా అనిపిస్తుంది అది. మనం నవ్వుతూ పాడుతుంటే ఆ ఆరాధన సంతోషంగా చేస్తుంటే మ్యూజిషియన్స్ ఒకరికొకరు చూసుకొని తబలా ప్లే చేసేవాడు, క్యాషియో ప్లే చేసే అబ్బాయి, ప్యాడ్స్ ప్లే చేసే అబ్బాయి ఇలా నవ్వుకుంటూ ఒకరికొకరు ఎస్ ఎస్ అన్నట్లు అనమాట. వెయ్యి అది అది వెయ్యి నువ్వు అన్నట్లు అనమాట. వాళ్ళు అది ఎంత బాగుంటుందంటే చూడడానికి మాకు ఒళ్ళం ఉప్పొంగిపోయేది. వాళ్ళు వచ్చి జస్ట్ ఆ క్యాషియో మీద ట్రింగ్ అనిపించేవారు అన్నాడు. ఇక మాకు లోపల నుంచి ఎక్కడి నుంచో వచ్చేది ఒక వైబ్రేషన్. నిజం. ఎందుకంటే అప్పటి వరకు మనకి వాయిద్యాలు లేవు. మేము చప్పట్లు కొడుతూనే మనకి దేవుడు వాయిద్యాలు మన బాడీలోనే అమర్చేశాడు. అదే 10 తంతుల స్వరమండలము చేతులతో మీరు చప్పట్లు కొడతారే, ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా రిథమిక్గా చప్పట్లు కొట్టి చూడండి చాలు. ఆ పాటకి మా ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అవే. చప్పట్లు కొట్టి అక్కడ ప్రార్థన చేస్తుంటే కాలనీ దద్దరిల్లిపోయేది. అక్కడ కాలనీ దద్దరిల్లిపోయేది. పైన వాళ్ళు అన్యులే అయినప్పటికీ ఈ పాటలన్నీ పాడుతూ వంట చేసుకునేది అమ్మాయి. నేను ఉండాలేనయ్యా అనమాట. అలాంటిది ఏదో ఇంటి ఈ రాజాని సన్నిధిలో కాదు, అలాంటిది ఇంకో పాట పాడేవాళ్ళం మనం. ఏదో పాడేవాళ్ళం. పాడితే ఏంటో ఉండలేరంట వాళ్ళు అనుకుని మనల్ని జోక్ చేస్తూ ఆ పాటే నోట్లో పాడేది ఆ అమ్మాయి. మొత్తానికి ఏదో మన కాలనీని రివైవ్ చేసాం అంతే. అలాగ మేము చేతులతో స్వరమండలములతో ఇదిగో చిన్న కాంగో పట్టుకొని వచ్చి ఆ కాంగోతో ఆ వీర్ కుమార్ బ్రదరు లిల్లీ వాళ్ళ హస్బెండ్ ఈ పిల్లల్లా కాదు, మంచి ఒక ఆనందకరమైన ముఖంతో సంతోషకరమైనటువంటి ముఖంతో ప్లే చేసేవాడు ఆయన. నిజంగా కళ్ళు మూసుకునేవారు. ఇంకా ఎక్కువ వస్తే ఇంకొంచెం ఆయన కూడా ఇన్వాల్వ్ అయిపోయి కేవలం కాంగో ఆ కాంబినేషన్ చాలా బాగుండేది. భార్య పాడుతుంది, భర్త ప్లే చేస్తున్నాడు, అసలు పిల్లలందరూ పాడుతున్నారు, కంజర్లు కొట్టేవారు. అదొక హోలీ అట్మాస్ఫియర్. అది ఎవరు వచ్చినా సరే అనాయింటింగ్ అక్కడ పొందుకోవాల్సిందే. అలాగ అక్కడ జరుగుతూ ఉండేది. అదే మనల్ని ఇంతవరకు నడిపించుకుని తీసుకొచ్చింది. కేవలం మనం స్వరమండలములతోనూ ఆ చిన్న ఇన్స్ట్రుమెంట్స్తోనూ మన కరతాళ ధ్వనులతోనూ చప్పట్లతో దేవుణ్ణి స్తుతించండి. మన బాడీలోనే ఇన్స్ట్రుమెంట్స్ అమర్చేశాడు ఆయన. ఆయనకి ఇష్టం అది. దావీదు అది ప్లే చేస్తూనే దేవుని మనసును దోచుకున్నాడు. కాబట్టి ఈ మ్యూజిషియన్ పిల్లలు ఏం చేయాలో వచ్చిన తర్వాత ఇంకా ఎన్ని పాటలు మమ్మీ ఇంకా ఎంతసేపు అని అనకూడదు.
కాదు, ఇంకా వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి దాంట్లో వాళ్ళు తన్మయత్వం చెందిపోయి వాళ్ళు పాడుతుంటేనంట దేవుడికి నచ్చేస్తుంది అంటండి. నేను నిజంగా చెప్తున్నాను ఈ మాటలు. మీరు ఎంత మరి అది విని మీరు రిసీవ్ చేసుకుంటారో, మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు. నాకు తెలుసది నిజంగా వాళ్ళు ఆనందించి ఉత్సాహ ధ్వనితో వాళ్ళు ఇంపుగా వాయిస్తూ ఉంటే దేవునికి నచ్చేస్తుందండి. దేవుని చాలా ఇష్టపడిపోతాడు. అదే కీర్తనాకారుడు కూడా తెలుసు కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఎప్పుడు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళు ఎలా ఉండాలంట, హుషారుగా దేవుని ఆత్మతో నింపబడి దావీదు వలె నాట్యం ఆడుతూ వాళ్ళు దేవుని యొక్క పాటల్ని ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు దేవునిలో ఆనందిస్తూ స్తుతిస్తూ ఉంటే పరలోకం ఇక్కడికి దిగొచ్చేస్తుంది అన్నమాట. ఎన్నిసార్లు జరిగింది, చేస్తుంటారు ఈ పిల్లలందరూ. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. మనం అలా అందరినీ అస్తమానం నవ్వేయండి అని చెప్పట్లేదు నేను. అలా మనం వాళ్ళు సంతోషంగా చూడండి. మీరు ఎక్కడైనా చూస్తారు నెమ్మదిగా టింగ్ టింగ్ అని చేస్తూ ఉంటారు కదా మ్యూజిక్. అది చావుకు కదా పెడతారు. నిజంగానే ఒక మ్యూజిక్ పెడతారు ఇలా వీణతో నెమ్మదిగా మీటితే అది చావుకు కదా పెడతారు. మనకి ఇదివరకు దూరదర్శన్ ఉండేది. ఎవరైనా సరే ప్రముఖులు చనిపోతే మనకు తెలియదు చనిపోయారని. ఆ రోజుల్లో అంత మీడియా లేదు కాబట్టి దూరదర్శన్ పెట్టేసరికి ఆ మ్యూజిక్కే వస్తూ ఉండేది. ఎవరు చచ్చిపోయారో ఈ రోజంతా ఈ మ్యూజిక్కేనా, ఇంక సీరియల్ రాదా, ఇంక పాట రాదా, ఏదో లహరి, పాటల లహరి అని ఏదో వచ్చేది నా చిన్నప్పుడు, చిత్రలహరి. అది దానికోసం వారం నుంచి కనిపెట్టేదాన్ని, ఎందుకంటే పాటలు చూడాలని. ఆ రోజే అలాగ అవ్వాలా, ఆ రోజే కరెంటు పోవాలా అని ఎదురు చూసేదాన్ని నేను. అందుకని తెలిసేది ఆ మ్యూజిక్కే వచ్చేది, ఏ సినిమా పాట వచ్చేది కాదు. అంటే మనము మంచిగా ఉత్సాహగానముతో స్తుతించడం దేనికి సూచన, నెమ్మదిగా ఏడుస్తూ ప్లే చేయడం దేనికి సూచన మాట్లాడుతున్నాను నేను. దేనికి సూచనో చెప్తున్నాను. మామూలుగా చూస్తేనే సూచన దానికి. కాబట్టి మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఫుల్గా ఆత్మను అక్కడ పెట్టిగానే ఆరాధించారంటే ఆరాధికులను చాలా దేవుడు దీవించేస్తాడండి. ఆరాధికులు అంటే దేవుడికి చాలా ఇష్టం. తర్వాత ఇంకా చూడండి, యెహోవా గురించి నూతన కీర్తన. ఇది కూడా నేను అస్తమాను చెప్తాను, క్రొత్త పాటలు పాడండి. అంటే మీరు ఎక్కడి నుంచో రాసుకుని రండి అని చెప్పను, పాడిందే పాడి చంపేయకండి మమ్మల్ని అని. ఆరాధన దేంట్లోకి వెళ్ళాలో ఒక వారం చెప్తాను నేను. ఆ వారం తర్వాత వేరే వారం అది పాడతారు. ఆ తర్వాత మళ్ళీ ఇదే పాటని శుక్రవారం పాడతారు, మళ్ళీ తీసుకొచ్చి ఆదివారం అదే పాడేస్తానంటారు లిల్లీ గారు. అప్పుడు నేను అక్కడ నుంచి నా మొహం చూస్తారు మీరు. ఒకసారి ఒక రకంగా మొహం పెడతాను అనమాట. అప్పుడు లిల్లీ గారు సెటరేట్ అయిపోతారు. అంటే నా ముఖం ఎక్స్ప్రెషన్కి సెటరేట్ అయిపోయి ఇది వద్దులేండి, ఇది వద్దు, ఇది పాడేస్తాం, వేరేది పాడేస్తాం సిస్టర్ గారు, ఇంకోటి వచ్చు అనుకుని వెంటనే నా ఎక్స్ప్రెషన్ చూసి పాట మార్చేస్తారు అన్నమాట ఆవిడ. అప్పుడు నేను వీళ్ళకి కోపం ఎక్స్ప్రెషన్ పెట్టలేను, ఎందుకంటే వీళ్ళు మానేస్తారు, చర్చి మానేస్తారు. వీళ్ళు కోపం ఎక్స్ప్రెషన్ పెడితే వీళ్ళు మానేస్తారు, కోపం ఎక్స్ప్రెషన్ పెడితే ఆవిడ భయపడిపోద్ది. జరిగేది అదే అనమాట. అందుకని వీళ్ళకి కోపం ఎక్స్ప్రెషన్ అది కాదే, ఇంకొకటి తీసుకో అంటాను అనమాట. ఎందుకంటే మరి కొన్ని సందర్భాల్లో వాళ్ళకి నేను భయపడాలి, కొన్ని సందర్భాల్లో నాకు వీళ్ళు భయపడాలన్నమాట, మనుష్యులను బట్టి. నిజం, నేను ప్రవర్తించేదే మీకు నేను నేర్పిస్తున్నాను. అప్పుడు చెప్తానమ్మా కొత్త పాటలు ఏమన్నా నేర్చుకొని రండి రేపని చెప్తాను. ఏం లేవు, మళ్ళీ పాతి పట్టుకుని వస్తారు. నాకు కాదు, మీరు ఎవరికి అవిధేయత చూపిస్తున్నారంటే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మీ నుంచి ఏదో కొత్త సాంగ్ కావాలి. ఇది దావీదుకు బాగా తెలుసు. క్రొత్త కీర్తన పాడాలని వాళ్ళందరికీ అస్తమాను కీర్తనలు రాసిస్తూ, ఇది తంతి వాయిద్యాలతో పాడదగినది, ఇది వీణతో పాడదగినది, ఇది గాత్రముతో పాడదగినది అని దావీదే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తయారు చేసి వీళ్ళందరికీ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళకి ఇచ్చి, దానికి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి యూనిఫామ్ వేసి, వాళ్ళకి జీతాలు ఇచ్చి, అప్పుడు దేవుని యొక్క గుడారములో వీళ్ళని పాటగాళ్ళ కింద నియమించేవాడంట. హల్లెలూయా. ఇంకా దావీదు అంటే దేవుడు ఇప్పుడు ఎలా ప్రేమిస్తాడో ఈ లెక్కను మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మనకు తెలియదు, కానీ పాటలంటే నాకు ప్రాణం కాబట్టి నేను అదే చేశాను. వీళ్ళకి ఈ పాట పాడండి, ఈ వాక్యం తర్వాత ఈ పాట పాడండి, ఈ వాక్యం తర్వాత ఇలా చెప్పండి, ఆరాధనలో ఈ పాట పాడండి, ఫస్ట్ ఈ సాంగ్ తీసుకోండి. ఎక్కడెక్కడి నుంచో పాటలు తీసుకురావడం, ఈ పాటలు ప్రాక్టీస్ చేయించడం అనేది అలా చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నేనేం చేయించట్లేదు, కానీ వీళ్ళే నేర్చేసుకునే పాటలు పాడేస్తున్నారు. వీళ్ళు ఇంకా పిల్లలు ఇంకెంత ధన్యులు చెప్పండి. వాళ్ళ జీవితంలో దేవుడు ఎన్ని మేళ్ళు చేయడానికి అలా రెడీగా పెట్టుకొని కూర్చొని ఉంటాడు. వాళ్ళు రిసీవ్ చేసుకోవాలే, కానీ వాళ్ళు రిసీవ్ చేసుకొని అమ్మో రేపు ఆదివారం, ఈరోజు ఒక్క
ఒక్కరోజు దేవునికి కేటాయిస్తానంటే వీళ్ళు భూమిని తలక్రిందులు చేయగలరు నాకు తెలుసు. కానీ ఆ ఒక్క డే అంతా వాళ్ళు కేటాయించలేరు. ఆ లిల్లీ గారు పాట పెడతారు, ఈవిడ ఒక పాట పెడతారు, కానీ మేము చూసుకోలేదా అంటే, ఎందుకంటే యవ్వనస్తులు తొట్టిల్లుతారు, చూసుకోలేదు వాళ్ళు, నైటు చూసుకోలేదు. మీకు సాటర్డే అంతా దాన్ని ఏమంటాం మనం? సిద్ధపాటు. ఆ సిద్ధపాటు మీరు అందరూ దేవుడికి ఇచ్చి చూడండి. మేము ఎప్పుడు కూడా ఈ ప్రార్థన లేకపోతే ఇంటి దగ్గర సాటర్డే సిద్ధపాటు ప్రార్థనే చేస్తాం. ఈ ప్రేయర్స్ లేకపోతే నా ఇంట్లో ఎవ్రీడే జరుగుతుంది కదా. అప్పుడు ఇంక సాటర్డే దేవుడు ఏం చూపించరు. రమ ఏం చేస్తుందో, లిల్లీ గారు ఏం చేస్తున్నారో, హవీలా ఏం చేస్తుందో, ఈ స్వాతి ఏం చేస్తుందో, ఆ పద్మగారు ఏం చేస్తున్నారో వీళ్ళనే చూపిస్తూ ఉంటారు సాటర్డే. ప్రభా మేము మా కోసం చేసుకోవడానికి కూర్చున్నాం, నాకు అత్యవసరం అక్కడ, అదేదో చూపించండి అని మేము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. మీకు అర్థమవుతుంది. ప్రభా మా సమస్య ఇది, చూపించండి చూపించండి అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకెందుకు. కానీ ఆదివారం దినము కొరకు సాటర్డే కేవలం సంఘాన్నే చూపిస్తాడు ఆయన. సంఘంలో క్రొత్తోళ్ళు రేపు రాబోతున్నారు, ఇదిగో పాతోళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళందరూ ఇలా బద్ధకస్తులుగా ఉన్నారు, ఇదిగో ఆమె ఎక్కడికో వెళ్ళొచ్చింది చూడు. ఇవన్నీ కూడా దేవుడు సాటర్డే రోజునే మాకు దర్శనాలని, అంటే ఆయన సాటర్డే అంతా దేనికి ఉపయోగిస్తున్నారు? సిద్ధపాటు. పాటలు పాడేవాళ్ళు ఆ సిద్ధపాటు, వాక్యాలు చేసి వాక్యం చెప్పేదాన్ని నా సిద్ధపాటు. రేపటి దినం కోసం మీరు మీ హృదయాన్ని సిద్ధపరచుకోవడం ఒక విశ్వాసికి, వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్స్కి సిద్ధపాటు సాటర్డే ఇచ్చి చూడండి. మీరు ఒకరోజు దేవుని కోసం కేటాయించుకొని, చాలామంది సాటర్డే మంచిగా తలస్నానం చేసి ఒక 5-6 గంటలు ప్రార్థనలో గడుపుతారు. నాకు తెలుసు వాళ్ళందరూ కూడా. నేను ఎక్కడైతే సహవాసంలో ఈ పరిశుద్ధాత్మని పొందుకోవడానికి మేమందరం సహవాసంగా కూడి ప్రార్థన చేసేవాళ్ళమో, ప్రశాంతి గారని ఆవిడ సాటర్డే గడుపుతుంది అన్నమాట. ఆవిడ సాటర్డే గడుపుతుంది అలా. దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, ఆవిడకి పరిచర్యలను ఇచ్చాడు, కానీ అది ఫలించలేదు. ఈరోజు ఆవిడ మామూలు హౌస్ వైఫ్ లాగే ఉండిపోయారు, సంఘంలో ఎవరూ లేరు. అక్కడికి వెళ్ళి నేర్చుకున్న నేను ఈరోజు సంఘానికి కాపరిగా ఉన్నాను. ఇన్ని ఆత్మలను దేవుడు నాకు ఇచ్చారంటే వాళ్ళకంటే నేను గొప్పదాన్ని చెప్పట్లేదు, కానీ ఏదో నచ్చింది అంతే ఆయనకి. వాళ్ళకంటే ఏ టాలెంట్స్ లేవు మనలో, కానీ నేనేం ఫాలో అయ్యానో, ఎలా చేశానో, దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చానో అది దేవుడు ప్రతిదీ చూస్తుంటాడు. కాబట్టి మీరు ఈరోజు ఏం చేయాలి? శుక్రవారం దినాన వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఒక్క మాట మీకు తాకితే ఆ మాట చెప్పున నేను పని చేస్తున్నానా లేదా అని చూసుకోండి. లేదంటే ఇదిగో నాలాంటి సేవకులు మాట్లాడుతూ ఉంటే ప్రేరేపించబడి ఈరోజు ఇదిగో ఇలా చెప్పారు మా పాస్టమ్మ గారు, నేను రేపటి నుంచి సాటర్డే ఇదిగో దేంట్లోకి జంప్ అవ్వాలో ఏం సిద్ధపట్ట లేకుండా ఇక్కడ కూర్చొని జంప్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి ఎలా చేస్తుంది? అసలు ఎలా చేస్తుంది? ఇప్పుడు లిల్లీ గారికి అంత జ్ఞానం పనిచేయదు. ఆవిడ వెళ్ళాలని ట్రై చేస్తారు, కానీ దీంట్లోకి దూకలేకపోతారు. ఆవిడ తలాంతు వేరు, వీళ్ళ తలాంతులు వేరు. కానీ ఒక్క ఆవిడే పాడితే 100 మంది పాడినంత గంభీరత్వంతో ఆరాధన 20 సంవత్సరాలు చేశారు ఆమె. ఆ తలాంతు వేరు, ఈ తలాంతు వేరు. కానీ జంపింగ్లోకి వెళ్ళేటప్పుడల్లా కలపడం అంత ఈజీగా రాకపోతుంది, జంప్ చేయలేకపోతారు. ఇంకొకళ్ళు ఎవరైనా జంప్ చేసిన పాట చూసారనుకోండి, యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయగలరు తప్ప ఈమె క్రియేట్ చేసుకోలేకపోతారు. ఆవిడ అంతే తలాంతు, తనకు అంతే ఇచ్చాడు. వీళ్ళు ఎలా కాదు. వాళ్ళు ఒకసారి మైండ్ పెట్టారంటే అంటే మరి నెక్స్ట్ జనరేషన్కి ఇంక్రీజ్ అయిపోతుంది కదా తలాంతు. వీళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఇచ్చారు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? అది వాళ్ళకి ఆ తలాంతు ఉంది. దీంట్లోకి నేను జంప్ అవ్వగలనా? అసలు వాళ్ళు పాడింది కాదు, ఇంకొక ఆల్బమ్ రిలీజ్ అయింది, వాళ్ళు పాడింది కాదు, వీళ్ళు కాదు, ఓల్డ్ సాంగ్స్ తీస్తాను, నేను ఆల్రెడీ వేరే చర్చిలో చిన్నప్పుడు ఉన్నాను, అక్కడ పాట ఇది కలిపి చూస్తాను అని కానీ వీళ్ళు చేశారంటే త్రిప్పేస్తారు వీళ్ళంతా. ఇలా జరుగుతుంది. మీకు ఇచ్చిన తలాంతులు కానీ మీరు దేవుని దగ్గర అలా అప్పగించుకుంటే దేవుడు ఎలా హెచ్చిస్తాడో నాకే తెలియదు. ఎందుకంటే ఆయన హెచ్చించడానికే ఇష్టపడతాడు. ఆయన తన పిల్లల్ని ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటాడు. అలాంటి దేవుడు ఆయన. కాబట్టి అదే ఉంది ఇక్కడ, కీర్తనకారుడు అదే చెప్తున్నాడు. ఆయన యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనుదంతయు అది నమ్మకమైనది అన్నమాట. దేవుడు చేసేది ఏదైనా నీతిని న్యాయాన్ని ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము. ఆయన వాక్కు మాట్లాడితే ఏమైందంట? ఆకాశములు కలిగాయంట. జస్ట్ ఆయన వాక్కు ఇలా రిలీజ్ చేస్తే ఆకాశములు కలిగాయి. ఈ రోజుకి కూడా ఆకాశం యొక్క వెడల్పెంత, ఎత్తెంత, లోతెంత, దాని వైశాల్యం ఎంత, ఏమున్నాయి ఆకాశంలో, ఎన్ని ఆకాశాలు ఉన్నాయి, ఎవ్వడికి తెలీదు.
అదేదో చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలని ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు కనిపెట్టింది ఇంత, ఇప్పటి వరకు వాళ్ళు కనిపెట్టింది ఇంత. ఆకాశం ఎంత వైశాల్యము కలిగిందో ఎవరికి కూడా తెలియదు. కానీ దేవుడు అంట ఆకాశాన్ని జానతో కొలుస్తాడంట. హల్లెలూయా. ఆ తర్వాత నోటి ఊపిరి చేత దాని సర్వసమూహము కలిగిందంట. సర్వసమూహం అంటే నక్షత్రాలు, గ్యాలక్సీలు, అవన్నీ గ్రహాలు, పాలపుంతలు, ఇవన్నీ కూడా జస్ట్ ఆయన ఊపిరి చేత అవన్నీ ఏర్పాటు చేయబడ్డాయంట. ఈ రోజుకి నక్షత్రాల సంఖ్య ఎవరికి తెలీదు, ఏ గ్రహంలో ఏముందో ఎవరికి తెలీదు, ఏది కొత్తగా అదేదో ఏర్పడిందో ఎవరికి తెలీదు. రీసెంట్గా ఇదేదో ఏర్పడినట్లు మేము చూసామంటారు వాళ్ళు. రీసెంట్ కాదు, ఎప్పుడో ఏర్పడ్డది. నువ్వు రీసెంట్గా దాన్ని చూసావంతే, ఇప్పుడు తయారవ్వలేదు అది. ఆయన ఊపిరి విడవగా ఆకాశ సమూహాలే కలిగిపోయినాయి అంటండి. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి జస్ట్ ఊపిరి విడిస్తే సముద్రం ఇలా 2 పాయలు అయిపోద్దంట. ఆయన ఊపిరి విడవగా ఆకాశంలో సర్వ సమూహం కూడా ఏర్పడిపోయింది. అంత గొప్ప దేవుణ్ణి దర్శనంలో దావీదు చూస్తున్నాడు. ఈరోజు నేను నా నోటి మాటతో మీకు చూపిస్తున్నాను నేను. అంత గొప్ప దేవుడు. తర్వాత చూడండి, ఆయన నోటి ఊపిరి చేత సర్వసమూహము కలిగెను. సముద్రములను రాశిగా కూర్చువాడు, సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయన. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయన. సముద్రాలను ఏం చేశాడంట ఆయన? రాశిగా కూరుస్తాడంట. ఆ తర్వాత జలాలను కొట్లలో కూరుస్తాడంట ఆయన. ఈ సముద్రానికి దేవుడు, మనం సముద్రం దగ్గరికి ఎప్పుడైనా మీరు వెళితే ఒక్కసారి దాని క్రియేషన్ మీరు చూడండి. సముద్రం బీచ్ దగ్గర ఒడ్డును కూర్చోండి, మీరు ఎవరిని మృంగేద్దామా అన్నట్లుగా అంత ఎత్తున అలా వచ్చి ఇలా డౌన్ అయిపోయి సౌండ్ కూడా చేయకుండా మళ్ళీ ఇలా వెనక్కి వెళ్ళిపోద్ది. సౌండ్ కూడా చేయదు ఇంకా. ఎందుకని? ఆయన ఇసుకను సముద్రానికి సరిహద్దుగా వేశాడంట. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా 5వ అధ్యాయం 22వ వచనం. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల లేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు. సముద్రాన్ని సృష్టిస్తే దేవుడు చెప్పాడు, సముద్రమా నీవు ఇక్కడ వరకునే రావాలి. నీకు ఇక్కడ వరకునే రావాలని ఎలా తెలుస్తుంది? కాబట్టి నేను అక్కడ ఇసుకను నీకు సరిహద్దుగా వేస్తున్నా. ఏ ఊరిలో సముద్రం ఉన్నా అక్కడ సరిహద్దు ఇసుకే ఉంటుందా, మట్టి ఉంటుందా? ఏ ఊరిలో మీరు సముద్రానికి చూసినా, ఏ కంట్రీలో సముద్రాన్ని చూసినా ఇసుకే దానికి సరిహద్దుగా ఉంటుంది. కానీ సిమెంట్ కాదు, మట్టి కాదు, గోడ కాదు. అవునా కదా? మా ఊరిలో సముద్రానికి అయితే ఇసుక ఉండదండి, మేము గోడ కట్టేసాం అన్నారనుకోండి, ఒక్క షాట్ ఇస్తుంది గోడకి. అసలు గోడ కాదు కదా, ఎవరు నిలబడరు అక్కడ. అంతే కదా? ఎందుకంటే దేవుడట నిత్య నిబంధన చేశాడంట సముద్రంతో ఒక నిబంధన చేసి ఏమన్నాడంటే, ఏ సముద్రమా బాగానే ఉన్నావు, కానీ ఇదిగో నువ్వెంతవరకు పొరలి రావాలో నేను నీకు ఐడియా లేదు కాబట్టి నేను ఇసుకను వేస్తున్నా. ఇదే నీకు సరిహద్దు. ఇది దాటి అవతలకు నువ్వు రావు. ఎంత ఎత్తులో నువ్వు ఘోషిస్తూ వచ్చినా కూడా, వాటి తరంగములు పైకి లేచి ఘోష చేసుకుంటూ వచ్చినా కూడా ఇసుక కనబడితే అమ్మో నాకు సరిహద్దు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోవాలంట. హల్లెలూయా. ఆకాశము దేవుని మాట వింటుంది, సముద్రము దేవుని మాట లోబడుతుంది, వింటుంది. మనుష్యుడు దేవుని మాట, ఎందుకంటే నిన్ను స్వచిత్తానికి విడిచిపెట్టాడు దేవుడు. నీ ఇష్టమే, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకొచ్చు, ఉండొచ్చు, తినొచ్చు, త్రాగొచ్చు. దేవుని యొక్క వాక్కును నువ్వు నమ్మకంగా గాయకుంటే నా దగ్గరికి వస్తావు. లేకపోతే ఆదాము అవ్వల వనము నుంచి త్రోసివేయబడినట్లుగా త్రోసివేయబడతారు, అంతే. అలా మనకి ఆయన సొంత చిత్తాన్ని ఇచ్చాడు. వాటన్నిటికీ మాత్రం ఆయన రూల్స్ పెట్టాడు. ఆయన ఆకాశాలు ఆయన మహిమను వివరిస్తూ ఉంటాయంట. ఆయన మహిమను వివరిస్తుందంటండి. ఆకాశాన్ని చూస్తే దేవుడు ఎంత గొప్పవాడో ఆకాశాన్ని చూసినప్పుడు మహిమను వివరిస్తుంది. ఒకసారి ఒక ఊరిలో ఒక ఆయన ఏమన్నాడంట, అస్సలు మన ఊరిలో, మన స్టేట్లో అసలు జీసస్కి సంబంధించిన ఏవి నాకు కనపడడానికి వెళ్ళలేదు.
అన్నిటినీ పెరికేయండి, అన్నిటినీ కాల్చేయండి, అన్నిటినీ తీసేయండి అని చెప్పి అసలు జీసస్కి సంబంధించిన ఏ వస్తువులు మన స్టేట్లో కనిపించకూడదని అన్నీ పీకేస్తున్నాడంట. ఆ చర్చి మీద క్రాస్ ఉంటే పీకేస్తున్నాడంట, సమాధుల మీద క్రాసులు ఉంటే పీకేస్తున్నాడంట, ఎక్కడ ఏమున్నాయో అన్నీ పీకేస్తుంటే ఒక ఆయన వచ్చి రోడ్డు మీద నుంచి చెప్పాడంట, అసలు దేవుణ్ణి ఆ జీసస్ని జ్ఞాపకం చేసేవేవి కూడా ఉంచకుండా కాల్చేస్తున్నారు కదా, అయితే నక్షత్రాలను కూడా పీకేయండి, అవి ఆయన మహిమనే వివరిస్తున్నాయని చెప్పాడండి. హల్లెలూయా. ఎందుకంటే వాటిని చూడగానే ఆయన మహిమను వివరిస్తున్నాయి అవి. అది చూస్తే సృష్టికర్త జ్ఞాపకం వస్తాడు, అవి చూస్తే ఆయనే చేశాడని తెలుసుకుంటారు. నక్షత్రాలను కూడా పీకేసి వచ్చేయండి అన్నాడంట. అది సాధ్యమా? అసలు మన దేవుడిని జ్ఞాపకం చేసుకోకుండా అసలు ఆయన మహిమను వివరించే వస్తువు ఒక్కటి కూడా లేకుండా ఏమీ కూడా ఇది ఆకాశాలు ఖచ్చితంగా మన దేవుని మహిమను వివరిస్తాయంట, వర్ణిస్తాయంట. సముద్రం చూస్తే చాలని దావీదు రాశాడు ఇక్కడ. ఎంత పొర్లి వచ్చినా ఆ తరంగాలు అసలు అక్కడ ఇసుకను సరిహద్దుగా దేవుడు, ఇసుక కనిపించిపోయిందా నేను ఇంకెదరికి వెళ్ళకూడదు. ఒకవేళ దేవుడు దాన్ని రమ్మని ఆజ్ఞాపిస్తేనే ఆ ఇసుకను దాటి బయటికి అది వచ్చి ఆ దేశాన్ని ముంచి వెనక్కి వెళ్ళిపోతుంది తప్ప, లేకపోతే అది దాటి అవతలకి రావడం అనేది ఇంపాసిబుల్. అది ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, భూమి పుట్టిన దగ్గర నుంచి సముద్రాన్ని చూస్తున్నాం, ఎన్ని కంట్రీలకు వెళ్ళినా సముద్రాన్ని చూస్తున్నాం, ఎన్ని ఊర్లకు చూడండి, మీకు చెరువులు ఉంటాయి ఊళ్ళల్లో, పల్లెటూర్లలో చెరువులు ఉంటాయి. ఆ చెరువు కట్టు తెగిపోయింది అందుకని చెప్పి ఊర్లోకి వాటర్ వచ్చేసి ఊరిని ముంచేస్తుంది. అది చూస్తే చిన్న చెరువు ఊరిని ముంచేస్తుంది, దాని గట్టు తెగిపోయిందంట. మరి సముద్రం ఎంతటి సముద్రం ఏమి ముంచగలదు అది? కానీ నోటి మాట, దేవుని యొక్క మాట చెప్పున ఇసుకను చూసుకొని బ్యాక్ వెళ్ళిపోద్దంట. అది ఎంత గొప్ప విషయాలు కదా ఇవి. అసలు ఇవన్నీ విన్నప్పుడు మనం అదే చెప్తున్నాను మీకు నేను, ఒక వర్డ్ బైబిల్ గ్రంథంలో మీరు చదివారు అని అంటే ఏదో టైం టేబుల్ ప్రకారం 3 అధ్యాయాలు 5 అధ్యాయాలు చదువుకొని వెళ్ళిపోవడం అలవాటు అయిపోయిన మనకి, మీరు అలాగే చదువుతున్నప్పుడు ఒక్క మాట నీకు లోపలికి తాకి నేను ఇలా ఆచరించాలి ఈ రోజు నుంచి అని అనుకుని చూడండి. అన్నీ కాదు, ఏదో తాకుతుంది మీకు, ఏదో మాట్లాడతాడు ఆయన ఆ రోజు నుంచి. ఎందుకు మన చర్చిలో ఇలాంటి సిస్టమ్ లేదు కదా, మీరు ఎందుకు ఇలా తెల్లబట్టలు వేసుకొస్తున్నారు ప్రమీల గారు అన్నాను. నేను అనుకున్నాను పాస్టర్ అమ్మగారు, ప్రతి ఆదివారం దినాన తెల్లని వస్త్రాలు ధరించుకుని రావాలి. ఓకే, మీరు అనుకుంటే వెరీ గుడ్, వేసుకున్నాను, అంతే తప్ప ప్రతి ఆదివారము మీరు యూనిఫామ్ లాగా అదే వేసుకురావాలి. నేను వాక్యం చదువుకుంటున్నప్పుడు లేదో చేస్తున్నప్పుడు నేను అలా అనుకున్నాను పాస్టర్ గారు హృదయంలో. వెరీ గుడ్, మీరు అది చేసుకోండి అంతే. మీకు వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఇలా అనిపించింది పాస్టర్ గారు, నేను అందుకనే ఈ వాక్యాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతున్నానంటే వెరీ గుడ్. అది మీ సేవకులు మీకు ఏకీభవించాలి, దేవుడే ఏకీభవించాలి దానికి, ఎందుకంటే వాక్యమే దేవుడు. కాబట్టి కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఈ మాటల్లో ఏది ఈరోజు మనం నేర్చుకోవాలి, ఏది ఫాలో అవ్వాలి. కీర్తనలు మనల్ని చదివేస్తాయి, కీర్తనలు మనకి జ్ఞానాన్ని నేర్పిస్తాయి అన్నమాట. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీవు నాకు ఇచ్చిన కంఠస్వరముతో దేవా, నేను ఎన్ని వేల వర్తమానాలు మాట్లాడాలో నా జీవితకాలంలో, లక్షల వర్తమానాలు మాట్లాడాలో, అవి మాట్లాడడానికి అవసరమైన కెపాసిటీ నా స్వరమండలానికి ఇవ్వండి. నిన్ను స్తుతించడానికి అవసరమైన స్వరమండలం నాయన కంఠానికి దయచేయండి ప్రభువ. దేవా, మా చేతులు, మా కాళ్ళు, మా శరీరము, మా అవయవాలన్నీ కూడా మా దేవుని స్తుతించడానికే ప్రభువ. మా దేవుని పనులు చేయడానికి మేము ఇష్టపడుతున్నాం తండ్రి. సజీవ యాగముగా మా శరీరాలు సమర్పించుకుంటున్నాం. ఇది వ్యర్థంగా మేము చేయట్లేదని, దేవుని ఆత్మ సహాయంతోనే మేము చేస్తున్నామని, ఇవన్నీ లోకస్తులకు వ్యర్థంగా కనబడతాయి. మా విషయానికి ఒక రోజు వెళితే చాలు అనుకుంటాం ప్రభా. ఆ రోజు ఆదివారం దినం కూడా మా ప్రయాస ఏమి ఇక్కడ పెట్టం ప్రభా. మేము దేవ సహాయం చేయండి. ఈరోజు మీరు మాట్లాడారు తండ్రి నాయన, కేవలం ఇక్కడ కూర్చున్న మా చిన్న మందతోనే కాదు కానీ యూట్యూబ్ ద్వారా ఎందరూ వింటున్నారో వారు కూడా ఈ వాక్యము ద్వారా రివైవ్ చేయబడ్డానికి సహాయం చేయండి. మా మ్యూజిషియన్స్, పాటలు పాడే బిడ్డలు దేవా నాయన, తలాంతులు కలిగిన బిడ్డలు ఎవరు ఏమి చేయగలరో ఆ తలాంతులను ఇంక్రీజ్ చేసుకోవడానికి, దేవుని కొరకు వాడబడ్డానికి అవసరమైన కృప మా అందరికీ దయచేయండి. దావీదు తెలుసుకున్న సత్యాన్ని కీర్తన ద్వారా రాస్తూ ఉండగా అది ధ్యానం చేస్తూ మేము తెలుసుకున్నాం. ఈరోజు గొప్ప కార్యాలు జరిగించమని ఉత్సాహ గానాలతో అనుదినము ఈ మిస్పా స్థలము దగ్గర నిన్ను స్తుతించడమే మాకు కావాలయ్యా. మేము నిన్ను స్తుతిస్తూ ఉండగా గొప్ప కార్యాలు మేము చూడాలయ్యా. నిన్ను ఆరాధిస్తూ ఉండగా గొప్ప మేళ్ళు మేము పొందుకోవాలయ్యా. గొప్ప ఉపకారాలు మా జీవితంలోనికి రావాలయ్యా. గొప్ప ఆత్మ కార్యాలు మా జీవితంలో జరగాలయ్యా.
నాయన ప్రకృతికి సంబంధించిన మనుష్యుడికి ఇవేమీ తెలియవు, కానీ ఆత్మ సంబంధులమైన మాకు నాయన నీ గొప్ప విషయాలను నాయన గ్రహించే ఆత్మ మాకు ఇచ్చినందుకు వందనాలు తెలియచేసుకుంటూ వినుచున్న మా అందరి జీవితాల్లో అద్భుతమైన మార్పులు తీసుకొని రమ్మని, ఆత్మ కార్యాలు జరిగించమని నీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో కొన్ని మాటలు మా వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.